గవర్నమెంట్ బ్యాంక్కి ప్రైవేట్ బ్యాంక్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఎందుకు అమౌంట్లో తేడా ఉంటుంది, అండ్ పెట్టే గోల్డ్ వర్త్ ఒకటైనప్పుడు వాళ్ళు ఇచ్చే అమౌంట్ ఒకటి, అసలు అది ఎలా ఎలా క్యాలిక్యులేట్ చేసి కస్టమర్కి అమౌంట్ ఇస్తారు? మన ప్రజలందరికీ టైం ఉండదు. గవర్నమెంట్ బ్యాంక్ వెళ్తే టైం ఎక్కువ టైం తీసుకుంటారు, మనందరికీ తెలిసిన విషయం. ప్రైవేట్ బ్యాంక్ వెళ్తే ఏంటంటే ఇన్సిడెంట్ కాఫీ లాగా ఇన్సిడెంట్ మనీ ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఈజీ అంటే వాళ్ళు ఫార్మాలిటీస్ అన్ని చూసుకుంటారు, ఇస్తారు, కానీ కొద్దిగా తక్కువ టైంలో అవుతుంది. ఇప్పుడు మనం గోల్డ్ అనుకోండి, మనం ఎక్కడికున్నా కూడా ఇప్పుడు మీరు ఒక ఆప్షన్ లేకపోతే ఇంకొక ఆప్షన్, అట్లా ఆప్షన్స్ ఉంటాయి గోల్డ్ విషయంలో. కానీ డైమండ్ విషయంలో ఏంటి అని అంటే వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ ఒకటి, ఎవరి దగ్గర తీసుకుంటామో వాళ్ళ దగ్గరే అమ్మాలి తప్ప వేరే ఆప్షన్ ఉండదు. అదే అంటున్నా, ఇవాళ డేట్న మనం డైమండ్ కొని ఒక 30,000 పెట్టుకొని 1 year తర్వాత అదే సర్టిఫికేట్ తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్దాం. అదే 30 ఇస్తారా, తక్కువ ఇస్తారా, ఎక్కువ ఇస్తారా? అదే గోల్డ్ కొనుక్కుంటే మనకు ఉపయోగం కదా, అన్ని రకాలుగా ఉపయోగం. లోన్ పెట్టుకుంటాం, అవసరమైతే అమ్మేస్తాం, మీరు దాచుకుంటాం బ్యాంకులోనే, అన్ని రకాలుగా సేఫ్ కదా మనకి. ఇంట్లో గోల్డ్ ఉంటే మనకి అర్థం ఏంటి, మనకి హామీ, దేనికైనా మనకి ఒక ఆదరణ ఉంది అనే అర్థం మనకి గోల్డ్ ఉంటే. ఈ గోల్డ్ ఏదైతే ఉంటుందో సార్, వాటికి రకరకాల పర్సంటేజ్లు వేస్తూ ఉంటారు, దీంట్లో ఇంత ప్యూరిటీ ఉంది, ఇంత ప్యూరిటీ ఉందని. ఇప్పుడు 22 క్యారెట్ గోల్డ్ ఏదైనా 22 క్యారెట్ గోల్డే అయినప్పుడు రకరకాల పర్సంటేజ్లు ఎందుకు వస్తాయి? పర్సంటేజ్ అంటే మేడం మీకు వేస్టేజ్ కింద పెరుగుతుంది తప్ప మీకు పర్సంటేజ్ ఎలా తగ్గుతుంది? మీకు ఆర్నమెంట్ ఒక 22 అంటే 22 మాత్రమే డబ్బులు ఇస్తారు, కానీ మీరు 24 కింద డబ్బులు ఇచ్చి కొనుక్కోరు కదా. 20 క్యారెట్స్ని 20 క్యారెట్స్ కింద కొనుక్కుంటారు, 18 క్యారెట్స్ని 18 క్యారెట్స్ కింద కొనుక్కుంటారు. 18 క్యారెట్స్ తీసుకెళ్ళి 24 క్యారెట్స్ కింద కొనుక్కోరు కదా మీరు. దాదాపు 2,000 3,000 రూపాయలు తేడా గ్రామ్కి. అంత ఎక్స్ట్రా ఇచ్చి ఎందుకు కొనుక్కుంటారు మీరు? హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు వన్. దిస్ ఇస్ దివ్యశ్రీ. నార్మల్గా ఆడవాళ్ళకి గోల్డ్ అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టంగా కొనుక్కుంటారు. అలాగే మగవాళ్ళకి ఇంట్లో గోల్డ్ ఉంటే ఏంటంటే ఒక నమ్మకం, ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఎమర్జెన్సీకి మనం గోల్డ్ బ్యాంక్లో తాకట్టు పెట్టైనా డబ్బులు తీసుకోవచ్చు అని ఒక ధైర్యం ఉంటుంది. అండ్ అట్లాగే చాలామంది ఇన్వెస్టర్లు కూడా ఈ మధ్యకాలంలో గోల్డ్లో చాలా ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఇవన్నీ మనం వింటూనే ఉన్నాము. అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటి అని అంటే, మనం గోల్డ్ బ్యాంక్లో తాకట్టు పెట్టేటప్పుడు సమ్ ఇంట్రెస్ట్ అమౌంట్ మనం పే చేస్తూ ఉంటాము. ఇంట్రెస్ట్ అమౌంట్ పే చేయనప్పుడు గోల్డ్ ఆప్షన్కి వేసేస్తారు. సో దీంట్లో చాలా ఉంటాయన్నమాట తెలుసుకోవాల్సిన విషయాలు. సో అసలు గోల్డ్ తాకట్టు పెట్టినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఒకవేళ ఆప్షన్లో మన గోల్డ్ వెళ్ళిపోతున్నప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి, వీటి వెనుక చాలా సబ్జెక్ట్ ఉంటుంది. సో దాని గురించి మనతో డిస్కస్ చేయడానికి ఈరోజు మనతో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. ఈ మధ్యకాలంలో మనం ఒక పేరు బాగా వింటున్నాము, శివ గోల్డ్ కంపెనీ అని చెప్పి. సో మార్కెట్లో ఎక్కడ చూసినా కూడా ఇదే పేరు విపరీతంగా వినిపిస్తుంది. ఎందుకు అని అంటే, తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు మార్కెట్లో ఏ ప్రైస్ అయితే ఉందో ఆ ప్రైస్కి వాళ్ళు కొనడం జరుగుతుంది కదా. సో ఈ పేరు ఈ మధ్య మనం బాగా వింటున్నాం కాబట్టి ఈ విషయాలన్నీ మనతో మాట్లాడడానికి ప్రజెంట్ మనతో సంగంరెడ్డి శివప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి. సార్, ఇందాక నేను చెప్పినట్టుగా ఈ బంగారం గురించి తెలుసుకోవడం అనేది ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. నార్మల్గా ఇప్పుడు రెగ్యులర్గా చూసే ఆడియన్స్ కానీ బంగారం గురించి ఉండే నాలెడ్జ్ ఏంటి అని అంటే 24 క్యారెట్ గోల్డ్, 22 క్యారెట్ గోల్డ్, అంతకంటే క్యారెట్ తగ్గించాలంటే 18, 14 అండ్ ఇప్పుడు కొత్తగా 12, 9 కూడా వచ్చాయి. ఎస్, అవును. బట్ అందరూ ఎక్కువగా కొనేది 22 or 24 ఇవి మాత్రమే కొంటారు. 18 క్యారెట్స్ కూడా కొంటారు. ఓకే, బట్ అసలు వీటిలో ఉన్న డిఫరెన్స్ ఏంటి, ఏది కొంటే మంచిది, ఏది అవాయిడ్ చేస్తే మంచిది మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? బంగారం అనేది వెరీ గుడ్ అండి. ఏదైనా సరే బంగారం ఇన్వెస్ట్మెంట్ పార్ట్ కానీ లేదా ఇంట్లోకి కానీ దేనికైనా చాలా నెంబర్ 1 ఇప్పుడున్న పొజిషన్లో. ఈ దాదాపు ఈ 5 years నుంచి మనం చూస్తున్నట్టయితే అప్ అండ్ డౌన్ అవుతూనే కాకుండా అప్ అవుతూనే వస్తుంది, ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది, డౌన్ అనేది లేదు ఎప్పుడు కూడా. 24 అనేది మీకు బిస్కెట్ వస్తుంది. చాలా మందికి ఏ క్యారెట్లు ఏంటిది బంగారం అనేది కూడా చాలా మంది తెలియదు. అసలు ఏదో 22 అంటారు, 24 అంటారు, 916 అంటారు, 18 క్యారెట్స్ అంటారు, కానీ దానికి ఎలా గుర్తించాలని కూడా చాలా మంది తెలియదు. వాస్తవంగా 24 అన్నది 99.9, అది బిస్కెట్ అంటారు దాన్ని. దాని నుంచి ఆర్నమెంట్ రెడీ చేసినప్పుడు జింకు, కాపర్, సిల్వర్ కలిపి దాన్ని 22 కింద చేస్తారు. 916 బంగారం అంటారు. అందరూ ఒక నెంబర్ అనుకుంటారు, కానీ 91% బంగారం అందులో ఉంది అని అర్థం. అంటే 91.6 అంటే 91%, 91.6 బంగారం అందులో ఉంది, మిగతాదంతా రసాయనాలు కలిపారని అర్థం.
ఓకే. అలాగే 20 క్యారెట్స్ 18 క్యారెట్స్ ఉంది. 20 క్యారెట్స్ అనేది బిఫోర్ మన పాతకాలం నుంచి ఉందండి. ఇప్పుడు 20 క్యారెట్స్ ఎవరు ఎక్కువ చేయట్లేదు. 18 క్యారెట్స్ అనేది ఎందుకు చేస్తున్నారంటే డైమండ్ అందులోనే స్టిక్ ఆన్ అయి ఉంటుంది. ఓకే. ఎప్పుడు కూడా డైమండ్ చేసినప్పుడు 18 క్యారెట్స్ చేస్తే ఏమవుతుందంటే ఫిక్సిబుల్గా ఉంటుంది. ఇప్పుడు 22 చేస్తే కనుక 22 కొద్దిగా మెత్తగా ఉంటుంది కాబట్టి సంథింగ్ అది డైమండ్ పట్టుదల ఉండదు. ఓకే. 18 క్యారెట్స్ అయితే కొద్దిగా పట్టుదల ఎక్కువ ఉంటుంది. అంటే 18 క్యారెట్స్ కూడా 75% బంగారం ఉంటుంది, 25% రసాయనాలు కలుపుతారు. ఓకే. ఓకే. అందుకని దాంట్లో ఫిక్సిబుల్ ఉంటుంది. దాన్ని 18 క్యారెట్స్ అంటారు. సార్ బిఫోర్ దట్ ఆల్మోస్ట్ ఈ శివ గోల్డ్ కంపెనీ అనేది మార్కెట్లో 20 ఇయర్స్ నుంచి ఉంది. అండ్ దానికి మీరు మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి అసలు ఈ శివ గోల్డ్ కంపెనీ స్టార్ట్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? దీని బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి అసలు? బ్యాక్ అండ్ స్టోరీ వెరీ గుడ్గా ఉందండి. చాలా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు నేను భరించి వచ్చాను ఈ స్టేజ్కి. అయితే విషయం ఏంటంటే నేను సింగపూర్లో జాబ్ చేశాను బిఫోర్. జాబ్ చేసి చేసి ఇక్కడికి వచ్చి లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. చేసుకొని ఇక్కడ జాబ్ ట్రై చేస్తుంటే అక్కడ స్ట్రగుల్, అక్కడ సూపర్ శాలరీకి చేసిన వాడిని ఇక్కడికి వచ్చేసరిలా చాలా తక్కువ శాలరీ ఉండేది, మెయింటెనెన్స్ కూడా చాలా కష్టంగా ఉండేది. అప్పుడు మా మిస్సెస్ 2nd మంత్ ప్రెగ్నెన్సీ పోయింది. పోతే తీసుకెళ్ళి హాస్పిటల్ జాయిన్ చేసుకోమంటే ఎప్పుడు చూసే హాస్పిటలే జాయిన్ చేసుకొని అన్నారు. దేనికి జాయిన్ చేసుకున్నారు? నా దగ్గర అమౌంట్ లేవు, ఆ టైంకి కడతారు లేదా అని చెప్పి జాయిన్ చేసుకోలేదు. అప్పుడు గోల్డ్ ఉంది బ్యాంక్లో, చాలామంది కాల్ చేశారు, ఏమైనా డబ్బులు ఇస్తే విడిపించి అమ్మేస్తే కొద్దిగా మనకి డబ్బులు వస్తాయి కదా, దాంతో మనం చేసుకుందామని ట్రై చేశాను. ఎవ్వరు కూడా హెల్ప్ చేయలేదు. సరే మనమే చేద్దామని చెప్పని నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఆలోచన నుంచి పుట్టింది ఈ శివ గోల్డ్ కంపెనీ. ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేశారు? 20 ఇయర్స్ నుంచి ఉన్నారు కాబట్టి 20 ఇయర్స్ ముందు స్టార్ట్ చేశారు. ఓకే. అంటే 20 ఇయర్స్ ముందు గోల్డ్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 1,00,000 దాటిపోయింది, 1.5 వరకు ఉంది. ఇప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉండింది? 1900 ఉందండి. 1900. ఈరోజు చూస్తున్నారుగా 14,650 రూపాయలు ఇవాళ రేటు. అవును, ఆన్లైన్లో. ఓకే. ఓకే. అంటే ఈ జర్నీ మొత్తం మీకు చూసుకున్నప్పుడు ఏదో 1900తో స్టార్ట్ చేసి ఈరోజు 14,000కి వచ్చింది పర్ గ్రామ్ గోల్డ్ రేట్. ఈ జర్నీ అంతా చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? నేనే బంగారం ఇంకా ఉంచుకుంటే బాగుంది అనిపిస్తుంది. అవునా? కానీ అవసరాలు బట్టి అమ్మేస్తాం కదా, అది కొన్ని ప్రాపర్టీస్ కొన్నప్పుడు కానీ సేల్ చేస్తూ ఉంటాం. అవును. 2024లో ఆగస్ట్లో ఒక ప్రాపర్టీ తీసుకుందామని ఇంట్లో గోల్డ్ సేల్ చేసి నేనే ప్రాపర్టీ కొన్నా. అది అలాగే ఉంది. ఈరోజు గోల్డ్ డబుల్ అయింది. ఓకే. 2 ఇయర్స్. మీరు మార్కెట్లో ఉన్నప్పుడైతే ఇలాంటి కంపెనీస్ ఉన్నాయని అయితే నేను అనుకోవట్లేదు. మేబీ మీరే ఫస్ట్ అయ్యి ఉండొచ్చు. అవునండి. అవునా? అవును. ఓకే. ఓకే. అంటే ఆ టైంలో అసలు మీకు ఆ థాట్ ఎందుకు వచ్చింది సార్ ఇట్లాంటిది ఒకటి స్టార్ట్ చేయాలి అని? అది ఇందాక చెప్పాను కదండి, నేనే గోల్డ్ తాకట్టు పెట్టున్నాను, నాకే అమౌంట్ కావాలి, సేల్ చేసే అమౌంట్ వస్తే నాకు తెలుసు. కానీ అప్పుడు ఎవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు. చాలామంది ట్రై చేశాను, ఇలా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారని అనిపించి అప్పుడు నేను స్టార్ట్ చేసి మంచిది అనిపించింది. సార్ ఇప్పుడు చాలామంది కస్టమర్స్ ఏం చేస్తూ ఉంటారంటే బ్యాంక్లో తాకట్టు పెడుతూ ఉంటారు, ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్కి కావచ్చు, ఏదైనా అవసరాలకు కావచ్చు, బ్యాంక్లో పెట్టి లోన్ తీసుకుంటారు డెఫినెట్గా. సో మనం పెట్టే గోల్డ్ వర్త్ ఒక 10 lakhs అనుకోండి, అందులో కస్టమర్కి వాళ్ళు ఇచ్చేది 6 lakhs 7 lakhs. గవర్నమెంట్ బ్యాంక్లో అయితే కొంచెం తక్కువ ఇస్తారు, ప్రైవేట్ బ్యాంక్లో ఒక 10-15 వేలు కొంచెం ఎక్కువ ఇస్తారు. బట్ దీని వెనక అయితే ఖచ్చితంగా జిమ్మిక్లు అయితే ఉంటాయి. సో అసలు దాని వెనక ఉన్న స్టోరీ ఏంటి? అంటే గవర్నమెంట్ బ్యాంక్కి ప్రైవేట్ బ్యాంక్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎందుకు అమౌంట్లో తేడా ఉంటుంది? అండ్ పెట్టే గోల్డ్ వర్త్ ఒకటైనప్పుడు వాళ్ళు ఇచ్చే అమౌంట్ ఒకటి, అసలు అది ఎలా క్యాలిక్యులేట్ చేసి కస్టమర్కి అమౌంట్ ఇస్తారు? డెఫినెట్గా నేను చెప్తాను దాని గురించి. ఇప్పుడు ఏంటంటే కస్టమర్స్ అందరికీ, మన ప్రజలందరికీ టైం ఉండదు. గవర్నమెంట్ బ్యాంక్కి వెళ్తే టైం ఎక్కువ టైం తీసుకుంటారు, మనందరికీ తెలిసిన విషయం. ప్రైవేట్ బ్యాంక్కి వెళ్తే ఏంటంటే ఇన్సిడెంట్ కాఫీ లాగా ఇన్సిడెంట్ మనీ ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఈజీ అంటే వాళ్ళు ఫార్మాలిటీస్ అన్ని చూసుకుంటారు, ఇస్తారు, కానీ కొద్దిగా తక్కువ టైంలో అవుతుంది. అది దానివల్ల మ్యాక్సిమం ప్రైవేట్ బ్యాంక్కి మొగ్గు చూపుతున్నారు అందరూ. అది తర్వాత ఎఫెక్ట్ అన్నది ఎవరు ఆలోచించట్లా. ఈ రోజుకి పని అయిపోయిందా లేదని చూసుకుంటున్నారు తప్ప నెక్స్ట్ స్టెప్ ఏంటనేది చూసుకోవట్లా. ఆఫ్టర్ 3 months 4 months 5 months 6 monthsకి తర్వాత ఏం జరుగుతుందని చూసుకోవట్లా. అదే గవర్నమెంట్ బ్యాంక్లో పెడితే ఆఫ్టర్ 1 year దాకా వాళ్ళు ఒక్క కాల్ కూడా చేయరు.
మనకి ఓకే. కంపల్సరీ 1 year బిలో 11 monthకి మనకు కాల్ చేసి నెక్స్ట్ మంత్ రెన్యువల్ చేసుకోండి అని ఏదో చెప్తారు. అదే ప్రైవేట్ బ్యాంక్స్ అయితే 3 monthsకి 6 monthsకి విడిపించుకోవాలి, లేదంటే ఆక్షన్కి వేస్తూ ఉంటారు. ఎందుకంటే గవర్నమెంట్ బ్యాంక్కి ప్రైవేట్ బ్యాంక్కి దాదాపు 1,00,000 రూపాయలకి 10,000 ప్రైవేట్ బ్యాంక్ కూడా ఎక్స్ట్రా ఇచ్చి లోన్ పెట్టుకుంటాడు, అది మైనస్ అవుతుంది. ఓకే. అది కంపల్సరీ గమనించాలి మన వాళ్ళు. సరే, ఇప్పుడు చాలామంది ఈ ఒక 2 months 3 months ఇంట్రెస్ట్ పే చెప్తే ఓకే, వాళ్ళు కాల్ చేస్తారు, ఫాలో అప్ చేస్తారు. ఒకవేళ పే చేయలేని ఈ పరిస్థితిలో ఏం చేస్తారంటే గోల్డ్ ఆప్షన్ కేసి అమ్మేస్తారు. అవును, ఇప్పుడు వాళ్ళు కస్టమర్ పెట్టిన 10 lakhs వర్త్ గోల్డ్ అయితే ఆ 10 lakhs అమౌంట్ బ్యాంక్ వాళ్ళకే వస్తుంది. అవును, బట్ ఇంట్రెస్ట్ కట్ చేసుకొని మిగతా అమౌంట్ కస్టమర్కి ఇవ్వాలి. అవును. అలా ఇస్తున్నారా? అలా జరుగుతుందా? ఎక్కడ జరుగుతుంది? మీ ఫ్రెండ్ సర్కిల్లో చుట్టాలు ఒక్కరిని చూపించండి నాకు. ఎవరో ఒకరు వెళ్ళే ఉంటుంది కదా, అవును. మా చుట్టాలుగా ఉన్నది మనకి వచ్చి చెప్తా ఉంటారు. ఒకరికి వచ్చి రిటర్న్ బ్యాక్ వచ్చిందని అమౌంట్ ఒకరిని చూపించండి, వస్తుంది. ఎప్పుడుకో వాళ్ళ ఛార్జెస్, కోర్టు నోటీస్ పంపిస్తారు, నోటీస్ ఛార్జెస్ అన్నీ కట్ చేసుకొని ఇంట్రెస్ట్ అమౌంట్ అన్నీ కట్ చేసుకొని ఆక్షన్ చేసిన వేల అమౌంట్ అక్కడ ఖర్చు కూడా కస్టమర్ ఇవ్వాలి, ఓకే, బ్యాంక్ వాళ్ళకి సంబంధం లేదు. అవన్నీ క్లియర్ చేసుకొని కస్టమర్కి వచ్చేది ఎంత వస్తుంది? అదేదో నేనేం చెప్తానంటే ఆక్షన్కి వెళ్ళిపోతుంది అని తెలుసుకొని మాలాంటి కంపెనీకి, శివా గోల్డ్ కంపెనీ దగ్గరికి వస్తే, నా దగ్గరికి వస్తే కనుక మాకు జస్ట్ ఒక కాల్ చేస్తే మా టీమే మీ దగ్గరికి వచ్చి ఆ రోజు ఎంత ఉందో అమౌంట్ అంతా క్లియర్ చేసి మిగతా బ్యాలెన్స్ కూడా స్పాట్లో మేము క్లియర్ చేస్తాం. అది శివా గోల్డ్ కంపెనీ. ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే డైమండ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. డైమండ్ నెక్లెస్లు 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు పెట్టి కొంటూ ఉంటారు. కోటి రూపాయలు పెట్టి కూడా కొనేవాళ్ళు ఉంటారు, అంటే వాళ్ళ స్టేటస్ని బట్టి. సో చాలా మంది ఏం చెప్తూ ఉంటారంటే అంటే అది చూడడానికి వేసుకోవడానికి బాగుంటుంది తప్ప ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం అదంతా ఏం వర్త్ కాదు, దాంట్లో ఏం ప్రాఫిట్ ఉండదు. ఇప్పుడు ఒకవేళ ఆ డైమండ్ నెక్లెస్ తీసుకెళ్ళి తాకట్టు పెట్టాలన్నా కూడా దాని కింద ఏదైతే పల్చటి గోల్డ్ షీట్ ఉంటుంది దానికి మాత్రమే ఇస్తారు తప్ప డైమండ్కి వాల్యూ ఉండదు అని చెప్పి అంటూ ఉంటారు. దీని బ్యాక్ ఎండ్ స్టోరీ ఏంటి? డెఫినెట్గా అండి, ఎందుకంటే ఇప్పుడు డైమండ్ నెక్లెస్ అని, హారాలని మనం చూస్తాం, డైమండ్ రింగ్స్ అని ఉన్నాయి. ఎప్పుడైనా బ్యాంక్ వెళ్ళి లోన్ పెట్టుకోవాలంటే కనుక డైమండ్కి మనకి లోన్ ఇవ్వరు బ్యాంక్ వాళ్ళు, దాని కింద గోల్డ్ ఏదైతే ఉందో అది వర్త్ ఎంత వెయిట్ వస్తుందో చూసుకొని దాని వాటికి ఇస్తారు. సెకండ్ థింగ్ ఏంటంటే అందరూ డైమండ్ కొనుక్కుంటారు, వాస్తవం వెళ్ళని గుడ్ ఏం కాదనట్లా. అదే పొజిషన్లో 1 lakh డైమండ్ కొన్నాం, 1 lakh గోల్డ్ కొన్నాం ఫర్ ఎగ్జాంపుల్, దాన్ని ఒక 6 months వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన తర్వాత అదే 1 lakh డైమండ్ తీసుకొని షాప్కి వెళ్దాం, ఇదే 1 lakh గోల్డ్ తీసుకొని షాప్కి వెళ్దాం, ఎంత వర్త్ మనకి రిటర్నబుల్ వస్తుంది? చిన్న లాజిక్. ఈ 1 lakh ఎక్కడికి పోదు, వస్తుంది. దీనికి వస్తుందని గ్యారంటీ ఉందా? లేదు. 1 lakh రాకపోతే కోటి రూపాయలు పెట్టి డైమండ్ కొంటే ఉపయోగం ఏంటి? ఇన్వెస్ట్మెంట్ పని కరెక్టే, నీకు కాదనట్లా. దాన్ని మళ్ళీ రీసేల్ చేయడానికి అనుకో, మనం కొనుక్కునే దేనికి, మనం ఉంచుకోవడానికి కొనుక్కుంటాం, అవునా? ఇన్వెస్ట్మెంట్ దేనికి చేస్తాం? ఏదైనా ప్రాపర్టీస్ కొన్నప్పుడు, లేదంటే ఏదైనా పెళ్లికో, లేదంటే ఏం చేయడానికో, శుభకార్యాలకో మనం దాన్ని తీసుకెళ్ళి అండ్ ఆర్నమెంట్ మార్చుకోవడానికి ఇన్వెస్ట్మెంట్ రా మెటీరియల్ కొనుక్కొని పెట్టుకుంటాం ఇంట్లో, ఎవరైనా సరే. దాన్ని తీసుకెళ్ళి సేల్ చేయాలి దేనికి అనుకుంటాం? ఏదో కొనుక్కోవాల్సినప్పుడు సేల్ చేసి ఆ అమౌంట్ తీసుకెళ్ళి దాన్ని కట్టాలనుకుంటాం. అదే డైమండ్ తీసుకెళ్ళి సేల్ చేసి ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు ఇప్పుడు ఉన్న పొజిషన్లో? ఎవరు లేరు. అదే అడుగుతున్నాను నేను. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ డైమండ్ అనేది ఏంటి, ఇప్పుడు మనం గోల్డ్ అనుకోండి, మనం ఎక్కడ కొన్నా కూడా ఇప్పుడు మీరు ఒక ఆప్షన్ లేకపోతే ఇంకొక ఆప్షన్, అట్లా ఆప్షన్స్ ఉంటాయి గోల్డ్ విషయంలో. కానీ డైమండ్ విషయంలో ఏంటి అని అంటే వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ ఒకటి, ఎవరి దగ్గర తీసుకుంటామో వాళ్ళ దగ్గరే అమ్మాలి తప్ప వేరే ఆప్షన్ ఉండదు. అదే అంటున్నా, ఇవాళ డేట్న మనం డైమండ్ కొని ఒక 30,000 పెట్టుకొని 1 year తర్వాత అదే సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్దాం, అదే 30 ఇస్తారా, తక్కువ ఇస్తారా, ఎక్కువ ఇస్తారా? తక్కువ ఇస్తారు. అది దానివల్ల యూజ్ ఏంటి మనకి? ఉపయోగం లేదు కదండి. అదే గోల్డ్ కొనుక్కుంటే మనకు ఉపయోగం కదా, అన్ని రకాలుగా ఉపయోగమే. లోన్ పెట్టుకుంటాం, అవసరమైతే అమ్మేస్తాం, లేదా దాచుకుంటాం బ్యాంకులోనే, అన్ని రకాలుగా సేఫ్ కదా మనకి. ఇంట్లో గోల్డ్ ఉంటే మనకి అర్థం ఏంటి? మనకి హామీ, దేనికైనా మనకి ఒక ఆదరణ ఉంది అనే అర్థం మనకి గోల్డ్ ఉంటే. శుభకార్యం ఏమన్నా మన ఇంట్లో పెళ్ళి అనుకున్నా, ఏదైనా మెచ్యూర్ ఫంక్షన్ అనుకున్నా, లేదంటే బాటసాలు అనుకున్నా, మనకు ముందు గుర్తొచ్చేది ఏంటి? బంధువులు పిలవాలని కాదు, ఏ గోల్డ్ కొన్ని ఏ ఆర్నమెంట్ పెట్టాలి మన మైండ్లో వచ్చేది. పెళ్ళి అనుకుంటే తాళిబొట్టు గుర్తొస్తుంది, కంపల్సరీ అంజుంగురం గుర్తొస్తుంది, కంపల్సరీ నల్లపూస గొలుసు గుర్తొస్తుంది. అబ్బాయి అనుకోండి బ్రాస్లెట్ పెట్టాలి, ఉంగరం పెట్టాలి, చైన్ పెట్టాలి, అవే గుర్తొస్తాయి. అవి ఏం చేస్తాం, మనం కొనాలి. మనం కంపల్సరీ సింథింగ్ ఈ 4 items కంపల్సరీ. పెళ్ళి అంటే మధ్యతరగతి వాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే ముందు పెళ్ళి అనగానే ముందు ఈ ఆర్నమెంట్స్ గుర్తొచ్చి
1,00,000 అయినా 2,00,000 అయినా 10,00,000 అయినా ఇది కొని అబ్బాయికి అమ్మాయికి పెట్టాలి. ఇరువైపులా తల్లిదండ్రులు ఆలోచిస్తారు లేదా? అవును, ఆలోచిస్తారు. డెఫినెట్గా ఆలోచిస్తారు. ఇప్పుడు కాదు, గోల్డ్ గ్రామ్ 50,000 అయినా కొని పెట్టేది అవును, అది కంపల్సరీ. అసలు ఈ గోల్డ్కి ఉన్న ఇష్టము మక్కువ ఇప్పుడు ఎవరికి తగ్గదు. అంతే కదా. ఈ డైమండ్ విషయం పక్కకు పెడితే మనకి గోల్డ్లో కూడా రకరకాల రంగురాళ్ళు వేసి అమ్ముతూ ఉంటారు. అవును. సో మనము తీసుకునేటప్పుడు మనకి గోల్డ్ షాప్ వాళ్ళు ఏం చెప్తారు అని అంటే, ఇది రిటర్న్ చేసేటప్పుడు మీకు 60% రిటర్న్ ఇస్తాం దీని మీద అని చెప్పి చెప్తారు. దేనికి? స్టోన్స్కి, కొన్ని స్టోన్స్కి, అంటే అన్ని స్టోన్స్కి కాదు, కొన్ని ఓకే. స్టోన్స్కి. ఈ సీజర్స్ వాటికి కాకుండా ఇంకా రకరకాల రూబీ అని ఇంకేవో స్టోన్స్, పచ్చలని, ముత్యాలని, అవును పగడాలని అవును, ఇలాంటి వాటికి 60% రిటర్న్స్ ఇస్తాము అని అంటారు. మనం రిటర్న్ ఆ గోల్డ్ సేల్ చేయాలంటే ఎవరి దగ్గర అయితే తీసుకుంటాం వాళ్ళ దగ్గర సేల్ చేస్తే మాత్రమే మనకు ఆ స్టోన్ కాస్ట్ రిటర్న్ ఇస్తారు. వేరే వాటిలలో ఇవ్వరు. అంటే దీని వెనుక ఉన్న బిజినెస్ ఏంటి? ఇప్పుడు గోల్డ్ ఎక్కడైనా గోల్డే, స్టోన్ ఎక్కడైనా స్టోనే. ఇదే స్టోన్ వేరే గోల్డ్ షాప్లో అమ్మితే ఎందుకు ఇవ్వరు? అదే గోల్డ్ షాప్లో అమ్మితే ఎందుకు ఇస్తారు? అసలు స్టోన్కి వాల్యూ లేదండి. మెయిన్ నా దగ్గర చాలా స్టోన్స్ ఉన్నాయి, కస్టమర్స్ ఇచ్చినాయి. కొంతమంది ఏం చేస్తారంటే స్టోన్స్ కావాల్సారంటే నేను తీసి వాళ్ళకే ఇచ్చేస్తాను. మనం ఏం చేసుకోలేం. తీసుకెళ్లి స్టోన్ మనం మార్కెట్లో అమ్మితే నా దగ్గర గ్రామ్ 10 రూపాయలు కొంటారు. అదే స్టోన్ మనం షోరూంలో కొనాలంటే వేలకు రూపాయలు కట్టాలి వాళ్ళకి. అర్థమైందా? కెంపులు, పచ్చలు, ముత్యాలు, పగడాలు ఇవన్నీ ఉంటాయి. అవి రింగ్స్కి అనుకోండి, మన జాతకం ప్రకారం పంతులు గారు కానీ ఎవరన్నా చెప్తే మనం పెట్టుకుంటాం. అవి వేలనుగా మంచిది. ఇప్పుడు కనకపుష్కం రాయనో లేదా ముత్యమనో పగడం వాళ్ళ జాతక బలం ప్రకారం పెట్టుకోమని చెప్తారు పంతులు గారు. అవి పెట్టుకుంటాం. లేదు హారాలకి ముత్యాలకి వస్తాయి, హారాలకి పగడాలని పచ్చలని ఇవి వస్తాయి. అవి దేనికి ఉపయోగపడవు. ఏంటంటే ఈ లైటింగ్లో సెట్టాలు చూడడానికి లుక్గా అంతాయి తప్ప దానివల్ల యూజ్ ఉండదు. అది సో అంటే వేసుకోవాలి, కొంచెం చూడడానికి అందంగా కనిపించాలంటే స్టోన్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్కి అయితే కనుక ఈ స్టోన్ ఉన్న ఉపయోగం ఉండదు. దానివల్ల మన డబ్బులు వృధాగా పోయినట్టే. ఏమంటారు చూసారు, బూడిదలో పోసిన పన్నీర్ లాగా అయిపోయినట్టు మన అమౌంట్. అది సార్, ఇప్పుడు గోల్డ్ షాప్లలో రకరకాల స్కీమ్స్ వచ్చాయి. మంత్లీ స్కీమ్స్ అని, అండ్ ఇంకా కొన్ని స్కీమ్స్ ఎట్లా అంటే మనము ఒకటేసారి అమౌంట్ మొత్తం డిపాజిట్ చేయాలి. గోల్డ్ ఉంటే గోల్డ్ డిపాజిట్ చేయాలి. అదొక 6 months తర్వాత నో వేస్టేజ్, నో మేకింగ్, ఓన్లీ గోల్డ్ కాస్ట్ ప్లస్ 1 yearకి ఓన్లీ గోల్డ్ కాస్ట్ ప్లస్ జిఎస్టీ మాత్రమే పే చేయాలి అని చెప్పి చెప్తారు. అంటే ఇది ఏ విధంగా చూసుకుంటే అసలు గోల్డ్ షాప్ వాళ్ళకి అనేది లాభం? గోల్డ్ షాప్ వాళ్ళకి ప్రతిదీ లాభమేనండి. అర్థమైందా? ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఒక 10,000 రూపాయలు నేను వెళ్ళి ఇన్వెస్ట్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్. నాలో ఒక 100 మంది చేశారు, ఎంత అవుద్ది? ₹1,00,000 అవుతుంది. అలాగా 10,000 చొప్పున 10 లక్షలు అవుతుంది. అలా 1000 మంది చేస్తే ₹1,00,00,000 అవుద్ది. ఆ మన డబ్బులతో వాళ్ళు బిజినెస్ చేస్తారు. బిజినెస్ చేసుకొని ఎవరైతే వాళ్ళు మన దగ్గర డిపాజిట్ చేయించుకున్నారో వాళ్ళ అమౌంట్, మన అందరి అమౌంట్ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి దానికి వేస్టేజ్ తగ్గ మనకి క్లియర్ చేసుకొని మనకి ఆర్నమెంట్ ఇస్తారు. ఆర్నమెంట్ తీసుకున్నప్పుడు మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 చొప్పున 11 నెలలు కట్టాం, 1,10,000 1,10,000 అవుతాయి మనకి. కట్టిన తర్వాత మనం ఆర్నమెంట్ తీసుకోవడానికి వెళ్తాం. ₹1,00,000 ఐటమ్ మనకు నచ్చదు, కనీసం 2 లక్షల ఐటమ్ తీసుకుంటాం. మళ్ళీ దానికి వేస్టేజ్ పడుతుంది కదా. ఏదైనా ప్లస్సే కదా వాళ్ళకి, దీంట్లో నష్టం ఏముంది? ఓకే, ఇప్పుడు చాలా పెద్ద పెద్ద గోల్డ్ షాప్లు కొన్ని ఏం చేస్తున్నాయంటే మేకింగ్ ఛార్జెస్ వేయరు. సో ఈ మేకింగ్ ఛార్జెస్ వేయరు, బట్ వేస్టేజ్ మాత్రం వేస్తారు. చిన్న చిన్న ఆర్నమెంట్స్కి కూడా 12% వేస్టేజ్ వేస్తారు, కొన్ని ఆర్నమెంట్స్కి 15% వేస్టేజ్ వేస్తారు. సో అంటే వీళ్ళు ఏదైతే మనకి నో మేకింగ్ ఛార్జెస్ వేయకుండా ఈ వేస్టేజ్ అనేది మొత్తం కూడా వాళ్ళకి రావాల్సిన ప్రాఫిట్ అంతా కూడా ఈ వేస్టేజ్లో తీసుకుంటున్నారా అని అనుకోవచ్చా? మేడం, అసలు మేకింగ్ ఛార్జ్ అనేది ఉండదు. మేకింగ్ ఛార్జ్ అనేది ఎక్కడా ఉండదు. మనకి చిన్నప్పుడు ఏమైందంటే కంసాల వాళ్ళ దగ్గర మనం చేయించుకునేవాళ్ళం ఆర్నమెంట్స్. చేయించుకున్నప్పుడు వాళ్ళు మేకింగ్ ఛార్జెస్ అని, తరుగని, మజూర్ అని వాళ్ళు పెట్టుకుంది ఇదంతా. అర్థమైందా? మేకింగ్ ఛార్జ్ ఉండదు. వేస్టేజ్ అన్నది కంపల్సరీ ఉంటుంది. ఏ ఆర్నమెంట్కైనా వేస్టేజ్ కంపల్సరీ ఉంటుంది. కానీ పర్సంటేజ్ పాయింట్స్ చూసారా, ఇప్పుడు కొన్ని షోరూమ్స్ ఉన్నాయి, నా దగ్గర ఎస్టిమేషన్ తక్కువ, వేరే వాళ్ళ దగ్గర ఎస్టిమేషన్ ఎక్కువ. అంటే మేకింగ్ ఛార్జ్ ఎందుకు తగ్గుతుంది అంటే వాళ్ళు ఓన్గా తయారు చేపిస్తారు. వాళ్ళు ఒక ఫ్యాక్టరీలో పెట్టి ఓన్గా చేస్తే అప్పుడు పర్సంటేజ్ తక్కువ పడుతుంది కదా. ఇప్పుడు నేను తీసుకెళ్ళి బయట చేపిస్తే నాకు ఎక్కువ పడుతుంది, అలాగే నేను బల్క్లో చేయించుకుని తక్కువ పడుతుంది. అప్పుడు వేస్టేజ్ తక్కువ నేను అమ్మచ్చు కదా కస్టమర్కి.
అది ఒక లాజిక్ అనమాట ఇది ఇందులో. ఓకే. ఓకే. అండ్ అట్లాగే ఇప్పుడు చాలామంది గోల్డ్ షాపులలో ఏం చేస్తూ ఉంటారంటే అమ్మేటప్పుడు మనం గోల్డ్ కొనేటప్పుడు ఏం చెప్తారంటే ఇది మీరు అమ్మినప్పుడు మీకు 100% వస్తది అని చెప్తారు. అవును. ఇప్పుడు 22 క్యారెట్‌లో ఎంత ప్యూరిటీ ఉంటుంది అనేది అది గోల్డ్ షాప్ వాళ్ళకి తెలుస్తది. మనం కొన్న కాస్ట్ ఒకటి ఉంటుంది. రిటర్న్ మనము వాళ్ళకి అమ్మేటప్పుడు ప్యూరిటీ పర్సెంటేజ్ ఇస్తారు. అవును. 80% ఏస్తారు, 75% ఏస్తారు, లేకపోతే 85% ఏస్తారు. అంటే దీని వెనక ఏంటి ఇప్పుడు 22 క్యారెట్ గోల్డ్ అన్నప్పుడు ఆ రోజు 22 క్యారెట్ గోల్డ్ ప్రైస్ ఎంతుంది? ఇది ఎన్ని గ్రామ్స్ ఉంది? అప్రాక్స్‌గా అంత అమౌంట్ రావాలి. అవును. బట్ అలా అంత అమౌంట్ రాదు. అంతకంటే తక్కువ వస్తుంది. ప్యూరిటీ వైస్‌గా అదొక పర్సెంటేజ్ ఏసేసి ఇలా జనాల్ని మోసం చేస్తూ ఉంటారు. సో, దీని వెనుక ఉన్న మోసం ఏంటి? మోసం ఏం లేదండి. హ్మ్. విషయం ఏంటంటే 22 క్యారెట్స్ కింద ప్లెయిన్ ఐటమ్ 100 గ్రాములు ఉంటే దానికి వచ్చేస్తది అమౌంట్. హ్మ్. ఓకేనా? దానికన్నా పర్సెంటేజ్ తక్కువ అయితే ఇవ్వరు. ఓకే. ఎందుకంటే మన దగ్గర సర్టిఫైడ్ కాపీ ఉంటది. 22 క్యారెట్స్ ఎన్ని గ్రామ్స్ అన్నది. హ్మ్. దాంట్లో స్టోన్స్, ఎనామిల్లు, ఏమన్నా రేడియం పెయింట్ గానీ, లేదంటే వేరేది ఏమన్నా కొన్ని ఎనామిల్ లాగా ఇది రేడియం పెయింట్‌లా వస్తది. హుహు. అవేమన్నా ఉంటే దానికి వేస్టేజ్ పోద్ది తప్ప, దాంట్లో ఇంక తగ్గించే అవకాశం ఏముంది. పర్సెంటేజ్ అయితే తగ్గించరు. 22 క్యారెట్స్‌ని 20 క్యారెట్స్ కింద కొనుక్కోరు కదా! మీరు ఎందుకు అమ్ముతారు చెప్పండి? హ్మ్. ఇప్పుడు నేనే ఉన్నా, శివ గోల్డ్ కంపెనీకి వచ్చారు. ఒక ఆర్నమెంట్ తీసుకొని వచ్చారు. హ్మ్. ఇది సార్ 20 గ్రాములు ఉంది 22 క్యారెట్స్ అని చెప్పి వచ్చారు. హ్మ్. దాంట్లో స్టోన్స్ గానీ, ఎనామిల్ కొడితే సార్ స్టోన్స్ ఇంత పోయిద్దని చెప్తా. హ్మ్. లేదు సార్ తక్కువ పోయిద్దంటే వాళ్ళ ముందే రిమూవ్ చేస్తాను నేను. హుహు. స్టోన్స్ రిమూవ్ చేసేసి ఎంత వెయిట్ ఉందో వెయిట్ వేసి పర్సెంటేజ్ ప్రకారం ఇచ్చేస్తాను. ఓకే. 906 అంటే 906 ప్రకారం కొనేసుకుంటాను. హ్మ్. అది. ఓకే. దాంట్లో ఇంక తగ్గించను. ఇప్పుడు 20 క్యారెట్స్ అన్నారు చూసారా మీరు? 18 క్యారెట్స్ అన్నారు చూసారా? హ్మ్. అవి మనకి తగ్గుతాయి. ఓకే. దేనికి తగ్గుతాయంటే 20 క్యారెట్స్ అనేది ఇప్పుడైతే లేదు. హ్మ్. మనకిప్పుడు పాతకాలం వస్తువులు మన అమ్మమ్మ కాలం లాంటి, నానమ్మ హ్మ్. కాలం లాంటి అప్పటి నుంచి వచ్చిన ఆర్నమెంట్స్ ఏమవుద్దంటే 80-85% మధ్యలో వస్తది. హుహు. అది ఎంత వస్తుందో తెలీదు. నిలువులో టచ్ పెట్టించామనుకోండి 85 వచ్చిందనుకోండి కరిగిస్తే 80% వస్తది. ఓహో! అందులో తగ్గిద్ది మీకు. హ్మ్. ఇప్పుడు 17 క్యారెట్స్, 18 క్యారెట్స్ అన్నారు చూసారా? అవును. అవి ఇక్కడ ఉండవు. బాగా తక్కువ ఐటమ్స్. అంటే 75%, 70% గోల్డే మాత్రమే ఉంటది అందులో. ఓకే. దాంట్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గోల్డ్ ఉండదు. 25% రసాయనాలు, కొంతమంది 30% కూడా కలిపేస్తారు. హ్మ్. వాళ్ళకి మిగలాలని కదా! అవును. అప్పుడు మనం అవును. సర్టిఫికేట్ కాపీ చెక్ చేసుకొని, మిషన్‌తో చెక్ చేసుకొని, మనం ఆర్నమెంట్ కొనుక్కుంటాం. హ్మ్. ఏదైనా సరే టచ్ ప్రకారం కొనుక్కుంటాం తప్ప, అందులో ఉన్న పర్సెంటేజ్ ఇంకా తగ్గించైతే కొనం. హ్మ్. అది. ఓకే. ఇప్పుడు ఈ గోల్డ్ ఏదైతే ఉంటుందో సార్, వాటికి రకరకాల పర్సెంటేజ్‌లు వేస్తూ ఉంటారు. హ్మ్. దీంట్లో ఇంత ప్యూరిటీ ఉంది, ఇంత ప్యూరిటీ ఉందని. అసలు వాళ్ళు అది ఎలా కాలిక్యులేట్ చేసి ఆ పర్సెంటేజ్ వేస్తారు? ఇప్పుడు 22 క్యారెట్ గోల్డ్ ఏదైనా 22 క్యారెట్ గోల్డే అయినప్పుడు రకరకాల పర్సెంటేజ్‌లు ఎందుకొస్తాయి అసలు? పర్సెంటేజ్‌లు అంటే మేడం మీకు వేస్టేజ్ కింద పెరుగుతది తప్ప, మీకు ఆ! పర్సెంటేజ్ ఎలా తగ్గుతది? మీకు ఆర్నమెంట్ ఒక 22 అంటే 22 మాత్రమే డబ్బులిస్తారు గానీ, హ్మ్. మీరు 24 కింద డబ్బులిచ్చి కొనుక్కోరు కదా! ఇప్పుడు ఓకే. 20 క్యారెట్స్‌ని 20 క్యారెట్స్ కింద కొనుక్కుంటారు. 18 క్యారెట్స్‌ని 18 క్యారెట్స్ కింద కొనుక్కుంటారు. హ్మ్. 18 క్యారెట్స్ తీసుకెళ్ళి 24 క్యారెట్స్ కింద కొనుక్కోరుగా మీరు. దాదాపు 2,500, 3,000 రూపాయలు తేడా గ్రామ్‌కి. హ్మ్. అంత ఎక్స్‌ట్రా ఇచ్చి ఎందుకు కొనుక్కుంటారు మీరు? కొనుక్కోరు కదా! అవును. సర్టిఫికేట్ కాపీ తీసుకుంటాం లేదా ఆర్నమెంట్ మీద సింబల్స్ చూసుకుంటాం మనం హ్మ్. కంపల్సరీ. హ్మ్. అయన్నీ చూసుకొని తీసుకుంటాం. అది ఓకే. దానికి దీనికి డిఫరెంట్ ఉంటది కదా! హ్మ్. ఇప్పుడు మీకు వేస్టేజ్ అనేది ఇప్పుడు ఒక ఉంగరం అనుకోండి, దానికి ఒక వేస్టేజ్ పడతది. హారం అనుకోండి, దానికి ఒక వేస్టేజ్ పడతది. నెక్లెస్ అనుకోండి, దానికి ఒక వేస్టేజ్ పడతది. చైన్ అనుకోండి, ఆర్నమెంట్ బట్టి దాని వేస్టేజ్ ప్రకారం పడుతుంది. ఓకే. అది వాళ్ళ షోరూములు బట్టి, వాళ్ళ విజువాలిటీ బట్టి వేస్టేజ్ నిర్ణయించుకున్నారు తప్ప, హ్మ్. ఈ ఆర్నమెంట్‌కి ఇంతే వేస్టేజ్ పోయిద్దని ఎక్కడుంది? హ్మ్. లేదు కదా! లేదు. అది నేననేది. ఇప్పుడు గోల్డ్‌లో గూడా ఈ గోల్డ్ ఫాయిల్‌తో ఆర్నమెంట్స్ తయారు చేస్తున్నారు. ఓకే. సో, ఈ ఫాయిల్‌తో తయారు చేసి ఏంటి అనంటే వీటి కొనేటప్పుడు మాత్రం ఎక్కువ రేటుంటాయి. ఓకే. రిటర్న్ అమ్మేటప్పుడు ఏంటంటే వాళ్ళు పెట్టిన దాంట్లో ఫర్ సపోజ్ ఒక 10,000 పెట్టి తీసుకున్నారనుకోండి. వాళ్ళు రిటర్న్ సేల్ చేసేటప్పుడు ఒక 2000, 2500 లేదంటే 3000 ఇంత తక్కువొస్తాయి. అంటే అసలు ఈ గోల్డ్ షీట్ ఈ ఆర్నమెంట్స్ అనేది దీంట్లో స్కామ్‌లు ఎలా ఉంటాయి? అది స్కామ్ కాదండి. అది ఏంటంటే కొంతమంది ఇప్పుడు మధ్య తరగతి చిన్నవాళ్ళు ఉంటారు. అవును. కొనుక్కోలేరు. అవును. కొనుక్కొని ఆర్నమెంట్ ఏసుకోలేరు కదా! వాళ్ళకి అది యూజ్ అవుద్ది గానీ, రీసేల్ అనేది అందులో మొత్తం పోతాయి అమౌంట్. ఓకే. కొనుక్కుండి వాళ్ళ దగ్గర ఆర్నమెంట్ మార్చుకొని ఉంచుకోవడం తప్ప,
అది కనుక మీరు అన్నట్టు 10,000 రూపాయలకి 2,000 8,000 రూపాయలు నష్టమే కదా. వాళ్ళు ఎంత కష్టపడితే వస్తాయి, నెల జీతమే వాళ్ళకి 20,000 రూపాయలు ఉంటుంది. అవును. అలాంటిది ఇందులోనే ఒక ఆర్నమెంట్లోనే 10,000 20,000 పోతే వాళ్ళు నెలంతా కష్టపడింది అక్కడ పోయినట్టే కదా. దాని బదులు అది కొనకపోవడం మంచిది కదా. అవును. ఇంకా తప్పదు, ఇంకా వాళ్ళ అవసరానికి ఇది నేను వేసుకోవాలి ఇందాక చూపించుకోవాలన్నప్పుడు తప్పదు, ఇంకా ఎవరైనా సరే తీసుకుంటారు. కానీ దాంట్లో వాళ్ళు నెగోషియేట్ చేసి తీసుకోవడం మంచిది. ఓకే. అది వాళ్ళ బిజినెస్, మన వాళ్ళని తప్పు పట్టలేం. కానీ కస్టమర్ని ఏదన్నా కస్టమర్ బేస్లో ఉంటుంది, నేను తీసుకోవాలా కొనాలా వద్దా, లేదా అమ్మాలా వద్దా, లేదా తాకట్టు పెట్టుకోవాలా వద్దా, లేదా తాకట్టు పెట్టి అమ్మాలా వద్దా అనేది వాళ్ళ డిపెండ్స్, వాళ్ళ ఒపీనియన్ అది అనేది. ఓకే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు లేకపోతే ఇన్వెస్టర్లు ఏం చెప్తూ ఉంటారంటే గోల్డ్ మీద ఈ హాల్ మార్క్ నంబరు ఇక్కడ గూగుల్లో టైప్ చేస్తే గోల్డ్ ప్యూరిటీ మనం చెక్ చేసుకోవచ్చు అని చెప్తూ ఉంటారు. అసలు ఎగ్జాక్ట్లీ ఏంటి అది, ఎలా వర్క్ అవుతుంది? అదేంటంటే ప్రతి ఐటమ్ మీద బిఎస్ఏ హాల్ మార్క్ అని సింబల్ వచ్చి దానికి ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని తీసుకెళ్ళి మన గూగుల్లో టైప్ చేసి హాల్ మార్క్ ప్యాటర్న్లోకి వెళ్తే దాని మీద నెంబరు, ఆర్నమెంట్ ఉన్న మీద నెంబరు అక్కడ కనుక టైప్ చేస్తే ఇది ఎక్కడ హాల్ మార్క్ పాస్ అయింది, ఏ షోరూమ్ మీకు తయారు చేశారు, ఎప్పుడు అమ్మారు అనేది మొత్తం డేటా అందులో వచ్చేస్తుంది. ఓహో, ఓకే ఓకే. అంటే ఇప్పుడు మనము ఎవరైనా మన గోల్డ్ దొంగతనం చేసినా కూడా తెలిసిపోతుంది. తెలియదు కదా, అలా తెలుస్తుంది. అంటే ఎవరు కొన్నారనేది తెలుస్తుంది కదా, ఎవరు కొన్నారనేది తెలుస్తుంది. అది రిటర్న్ సేల్ చేసేటప్పుడు దాని మీద హాల్ మార్క్ ఉంటుంది కదా. సో ఎవరు అమ్మారనే డీటెయిల్స్ కూడా ఉంటాయి కదా అని అంటున్నా. ఓకే. అంటే వాళ్ళ పేరు రాదు, షోరూమ్లో ఎక్కడ అన్నది ఆ షోరూమ్లో తయారైంది వస్తుంది, కస్టమర్ పేరు రాదు అందులో. సరే, ఇప్పుడు ఈ శివ గోల్డ్ కంపెనీ మీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇక్కడే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇంకా ఎక్కడైనా ఉన్నాయా? లేదండి, 2 తెలుగు రాష్ట్రాలండి. 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఏపీలో, తెలంగాణలో ఉన్నాయి, విజయవాడలో ఉంది, హైదరాబాద్లో ఉంది, కొత్తగా భీమవరంలో స్టార్ట్ అవుతుంది. ఓకే. అసలు మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలి, ఇప్పుడు ఇలాంటి సర్వీసెస్ మీ దగ్గర నుంచి తీసుకోవాలి అని అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఏం లేదండి, మాది ఇన్స్టాలో, ఫేస్బుక్లో, తెలుగు వన్ ఛానల్లో ఇట్లన్నిటిలో మా కంపెనీ నుంచి పోస్టర్ వస్తూ ఉంటుంది. దానికి జస్ట్ ఒక కాల్ చేస్తే మా టీమే మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి డీటెయిల్స్ అన్నీ వాట్సాప్లో, ఫోన్లో తీసుకుంటారు. తీసుకొని అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, రేట్ ఎంత పడుతుంది, ఏ బ్యాంకులో ఎంత లోన్ ఉంది, ఎంత లోన్ క్లియర్ చేయక మాకు చేతికి ఎంత వస్తుంది, అన్నీ మా టెలికాలర్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి ఓకే అంటే మా ఎంప్లాయ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు విజిట్ చేయడం జరుగుతుంది. విజిట్ చేసి మొత్తం బ్యాంక్ లోన్ అంతా మా ఫర్మ్ అకౌంట్ నుంచి కస్టమర్ అకౌంట్ క్లియర్ చేసుకొని ఆ లోన్ క్లియర్ చేసి గోల్డ్ తీసుకున్న తర్వాత గోల్డ్ అంతా ఏ క్యారెట్ అవసరమైతే బ్యాంక్ దగ్గర, లేదంటే మీ హౌస్కి వచ్చి వెళ్ళి అక్కడే మొత్తం ఏ క్యారెట్ ఏ గోల్డ్ 22 20 18 క్యారెట్సా అని చూసుకొని మొత్తం రిసిప్ట్ మీద మొత్తం రాసిస్తారండి. రాసిచ్చిన తర్వాత బ్యాంక్లో ఎంత అమౌంట్ కట్టే రిసిప్ట్ క్లియర్ చేసుకొని మిగతా బ్యాలెన్స్ కూడా తక్షణం మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుందండి. అవ్వగానే మొత్తం తీసుకొస్తాం, మొత్తం డాక్యుమెంటేషన్ ప్రూఫ్ కింద ఉంటుంది, బ్యాంక్ సెక్టర్లో చేస్తాం మేము. అది సో ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా షార్ట్ టైంలో కంప్లీట్ చేస్తారు. జస్ట్ మాకు కాల్ చేయడమే లేటు, ఆ కాల్ చేయడం ఆలస్యం, తక్షణం మొత్తం అంతా ఇమీడియట్గా హాఫ్ డేలో మొత్తం ప్రాసెస్ క్లియర్ అయిపోతుంది. సార్, ఏపీ అండ్ తెలంగాణలో ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మీ సర్వీసెస్ ఉన్నాయా? ప్రతి జిల్లాలో ఉందండి, ప్రతి జిల్లాలో మా ఎంప్లాయీస్ ఉన్నారు. ప్రతి జిల్లాలో నుంచి మాకు కాల్ రాగానే తక్షణమే మీకు ఇమీడియట్గా ప్రాసెస్ అంటే జరుగుతుంది. సో మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కొన్ని నంబర్స్ స్క్రోల్ అవుతాయి, ఆ నంబర్స్కి కాల్ చేస్తే మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళు క్లియర్ చేస్తారు. అండ్ ఆప్షన్లో ఉన్న మీ గోల్డ్ని విడిపించి మీకున్న ప్రాబ్లమ్స్ వితిన్ హాఫ్ డేలో క్లియర్ చేసి మీ అమౌంట్ మీ అకౌంట్లోకి పడిపోతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. తెలుగు వన్.